అమౌంట్కి కుదరదు కదా. హరి ఆ గోరర్ బ్రహ్మా గోరర్ విష్ణు గోరర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 10/3/2024 ఆదివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారము. మనం స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్, ఈ మొత్తానికి ఆధారమైనటువంటి పదాలు ఇవి. లాస్ట్ అండ్ రిగైన్డ్, ఈ రెండింటి మధ్యనే మొత్తం ఈ సృష్టి అంతా జరుగుతుంది. ఆ దైవము ఆ దైవ లీలగా, అంటే ఒక ఆటగా, ఆటలాగా సాగుతుంది. పిల్లవాడు చేతికి బంతిస్తే వాడేం చేస్తాడు, ఆ ఎదురుగా ఉన్న గోడకేసి కొడతాడు. ఆ బంతి ఏమవుతుంది, మళ్ళీ వాడికి ఏపికే వస్తుంది. మళ్ళీ కొడతాడు, మళ్ళీ దాన్ని పట్టుకుంటాడు, పట్టుకొని మళ్ళీ దానికేసి కొడతాడు, గోడకేసి. చాలా చిత్రమైన అంశం ఇది. గోడ అంటే పదార్థం, అంటే స్థూలానికి సంబంధించింది, రూప జగత్తుకి సంబంధించింది. పూర్తిగా స్థూలానికి దిగిన సృష్టిని సంకేతంగా గోడ ఉంది. ఈ పిల్లవాడు దైవము. ఏం చేస్తున్నాడు వీడు, బంతితో ఆడుతున్నాడు. ఈ సృష్టి అనే బంతిని
వాడుతున్నాడు గోడకేసి. అంటే తన నుంచి ఏకత్వము, తన దగ్గర ఏకత్వము. తను బంతిని పట్టుకునేటప్పటికల్లా బంతితోను ఒకటైపోయాడు. సృష్టితోను ఒకటైపోయింది. ఆ సృష్టి అనే బంతిని ఏం చేశాడు? ఇసిరి కొట్టాడు. ఎక్కడికి వెళ్ళిందది? గోడ దగ్గరికి వెళ్ళింది. అంటే భౌతిక స్థితికి, భూలోకానికొచ్చేసింది. అయితే అది అక్కడ ఉంటుందా మరి? అంతే ఎంత వేగంతో విసరబడిందో ఆ బంతి, అంతే వేగంతో తిరిగి ఈయన వైపుకే వచ్చేస్తుంది. విసిరిన వాడి వైపుకే వచ్చేస్తోంది. అనేకత్వానికి వెళ్ళిపోయిందక్కడ. అనేకత్వం దగ్గర ఆగిపోకుండా మరలా ఏకత్వం కేసి అంతే వేగంతో అలా విసిరిన వాడి దగ్గరికి, అంటే ఆ ఏకత్వానికి సంబంధించిన వాడి దగ్గరికి వచ్చేస్తోంది. మరలా ఏకత్వంగా మారిపోతుంది. మరి అయిపోయింది గదా! ఇంకా కూర్చోవచ్చు గదా ఆయన. పిల్లోడు కూర్చుంటాడా? వాడు చేతిలో బంతుంది. శుభ్రంగా ఆడుకుంటూ ఉన్నాడు వాడు. వాడికి ఒక ఆట అది. కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటాడు. దైవము ఒక ఆట. ఈ సృష్టి అంతా ఒక ఆట. బంతి విసరడం, గోడకేసి కొట్టడం. గోడ దగ్గరగా అనేటప్పటికల్లా స్పిరిచ్యువల్ నాలెడ్జ్ లాస్ట్. అనేకత్వానికి వచ్చేసాం. మన ఏకత్వ స్థితి పోయింది. ఎందుకంటే ఆయన దగ్గరుంటే ఏకత్వ స్థితి. ఆయన దగ్గర లేదు ఇప్పుడు సృష్టి. ఈ సృష్టి అనే బంతి గోడ దగ్గరకొచ్చేసింది. అనేకత్వ స్థితి. కాబట్టి ఏమైంది, మనకి ఆ గోడే గుర్తుంటోంది. ఆ గోడకి సంబంధించిన విషయం మనకి తెలుస్తుంది. అనేకత్వమే తెలుస్తోంది. మరలా ఏమైంది, అక్కడేమన్నా ఆగామా మనం? మన ప్రయత్నం కూడా ఏం లేదు అక్కడ చూడండి. బంతి యొక్క ప్రయత్నం ఏమన్నా ఉందండి? అబ్బే! నేను ఇక్కడ ఉండనండి. నేను మళ్ళీ వెనక్కెళ్ళిపోతాను అని బంతి అంటానికి లేదక్కడ. ఈయన కొట్టిన వేగమే, ఈయన విసిరిన వేగం ఏదైతే ఉందో, ఆ వేగమే దానికి తగిలి మరలా అంతే వేగంతో తిరిగి వెనక్కి రావటమే. విసిరిన వాడి దగ్గరికి రావటమే. అంతకన్నా వేరే అవకాశమే లేదు. నేనిక్కడ ఉంటానని అనటానికి లేదు బంతి. అట్లాగా సాగుతోందనమాట ఈ రెండిటి మధ్య. లాస్ట్ అండ్ రిగెయిన్డ్. బంతి విసరబడింది. లాస్ట్. స్పిరిచ్యువల్ నాలెడ్జ్, ఆత్మ విద్య, ఏకత్వము. బంతి ఆయనదే, ఆయన చేతుల్లో ఉన్నప్పుడు. ఆ బంతి అనే సృష్టి విసరబడింది. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ లాస్ట్. పోగొట్టుకున్నాం. ఏకత్వ స్థితి పోయింది. తప్పిపోయింది. మరలా అదే అంతే వేగముతో విసిరిన వాడి దగ్గరికి వెనక్కి వచ్చేసాం. రిగెయిన్డ్. మరలా ఏకత్వ స్థితిని పొందాం. ఇది. ఈ ఉదాహరణ చక్కగా మనం ఆలోచిస్తూ ఉండండి. అద్భుతంగా మనకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగెయిన్డ్, ఈ రెండిటి మధ్యనే మొత్తం సాగుతూ ఉన్నది, సాగుతూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నో పవిత్ర గ్రంథాలు, ఎన్నెన్నో అవతారాలు, ఎన్నెన్నో ప్రవక్తలు, ఎంతమందో మహాత్ములు, అవధూతలు, వీటన్నిటి గురించి మొత్తం ఇది. పిల్లవాడు ఆడుకుంటున్నాడు బంతితో, దైవము ఆడుకుంటున్నాడు సృష్టితో. కాబట్టి ఇక్కడ ఏంటన్నమాట, ఉన్నది ఒకటే, తన స్థితే. అక్కడ గోడ ఎవరు? గోడ కూడా తనే. బంతి తనే, గోడ తనే, ఆట తనే. సమస్తము ఒకటిగానే ఉన్నది. ఒకటిగానే ఉంది. ఒకటిలోనే జరుగుతుంది. ఒకడే ఇండిగా మారుతూ ఉన్నాడు. తనే బంతిగా మారి తను గోడగా అక్కడ అంతకు ముందే సిద్ధంగా ఉన్నాడు భూలోకంలో. భూలోకం చేరిపోయి
ఎందుకంటే ముందు బంతి ఇసిరిన తర్వాత గోడ తయారు చేస్తే కుదరదు కదా. అందువల్ల ముందు బంతి విసరాలి అంటే గోడ తయారు చేసుకోవాలి. భూలోకం తయారైంది మొదటి జీవ ప్రసారంతో. చక్కగా అన్ని తయారైన అన్ని లోకాలు ఆయా లోకాలకి సంబంధించిన అణువులతో ఆయా లోకాలు చక్కగా తయారై ఉన్నాయి. రెండో జీవ ప్రసారంతో ఆయా లోకాల అణువుల్ని కొన్నిటిని సంయోగం చేసి, సంయోగ శక్తితో వచ్చింది రెండో జీవ ప్రసారం. సంయోగం చేసి కొత్త కొత్త రూపాలను చేరుస్తూ వాటికి తాను చైతన్యంగా మారి వాటిని పరిణమింపజేస్తూ అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా మొదటి 3 ఎలిమెంటల్ కింగ్డమ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ సౌరాత్మ, చంద్రాత్మ వర్గులు అయిపోయాక ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు అయిపోయిన తర్వాత అప్పుడు ఇక మానవ వర్గు దగ్గరికి వచ్చింది. అంటే మనం గ్లోబ్ డి అని ఉంటుంది. అంటే మనకి ABCDEFG అని కదా మనకు ఉన్నాయి. పైనుంచి కిందకి దిగటం ఆ డి దగ్గర పూర్తిగా భౌతిక స్థాయికి ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి పైకి ఎగేయటం. అంటే దేని దగ్గర ఎగుస్తుంది? ఖనిజ వర్గు దగ్గర మొదలు పెట్టింది పైకి ఎగేయటం. ఖనిజ వర్గు నుంచి ఖనిజ వర్గుకు రావడానికి కిందకి దిగింది పూర్తిగా. ఇక్కడి నుంచి మరలా పైకి ఎగిసింది. అంటే మళ్ళీ వెనక్కి వెళుతుంది అనమాట. ఆ బంతి గోడకి తగిలిన ప్రదేశం గ్లోబ్ డి అనమాట. పూర్తిగా భౌతిక స్థాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే కిందకి దిగినట్టుగా డిసెండింగ్ ఆర్క్. అక్కడి నుంచి మరలా బంతి తిరిగి అంతే వేగంతో వెనక్కి మరలా ఏకత్వ స్థితికి వెళ్ళటానికి కోసం అట్లా పైకి ఎగిసి మరలా ఏకత్వ స్థితికి వెళ్ళటం అనేది ఇదిగో ఈ విధంగా సాగుతూ ఉందన్నమాట. ఈ విషయం మనం చక్కగా అవగాహన అవుతే అప్పుడు ఆధ్యాత్మ విద్య చాలా చాలా తేలికైపోతుంది. సీక్రెట్ డాక్టర్ అంతా చాలా తేలికైపోతుంది. సరే, దీనికి నేను ఇంతకు ముందు 3-4 రోజుల క్రితం పెద తిరుమలాచార్య కీర్తన ఒకటి పంపించాను, అన్నమాచార్య సంకీర్తన ఒకటి పంపించాను. ఆ 2 దీనికి చక్కగా అన్వయించుకోవటానికి వీలుగా ఉన్నాయి. అవి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్ అనేది ఉంది కదా. When man's consciousness is limited to the fourfold mortal aspect of himself. ఇప్పుడు దీన్ని ఏం చేసాము? ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజిగా మార్పు చేసాం. అంటే 7గా ఉన్నదాన్ని ఊర్ధ్వ త్రిభుజి, హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ. హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ. ఊర్ధ్వ త్రిభుజి అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు. అవన్నీ కూడా ఏకత్వానికి దగ్గరగా ఉండేవి, ఏకత్వానికి సంబంధించినవి, స్పిరిచువల్ నాలెడ్జ్కి సంబంధించినవి. ఇంకా అక్కడి నుంచి అధో చతుర్భుజి, లోవర్ క్వాటర్నరీ. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కామ, లింగ, ప్రాణ, పూర్తిగా భౌతిక దేహం. ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, లోవర్ మెంటల్, యాస్ట్రల్, ఎథరిక్ డబుల్, డెన్స్ ఫిజికల్ బాడీ. ఈ 4 సంబంధించి లోవర్ క్వాటర్నరీ అంటే అధో చతుర్భుజి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వెన్ మ్యాన్స్ కాన్షియస్నెస్ అంటే ఆ ప్రజ్ఞ అనేది ఏదైతే ఉందో ఆ చైతన్యము ఈజ్ లిమిటెడ్ టు ద ఫోర్ఫోల్డ్ మోర్టల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. గోడల దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మోర్టల్ ఆస్పెక్ట్
ఈ 4 భాగాలతో కూడుకున్నటువంటి 4 విభాగాలతో కూడుకున్నటువంటి మోర్టల్ యాస్పెక్ట్ అది. అంటే భౌతిక స్థితికి సంబంధించి. ఆఫ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లిమిటెడ్. అంటే దాంట్లో లిమిట్ అయిపోతా ఉంది. ఆ 4 అధో చతుర్భుజికి సంబంధించి 4 విభాగాలతో కూడుకున్న ఆ 4 శరీరాలతో కూడుకున్నటువంటి దాంట్లో ఈ స్పిరిట్ ఏమైపోయింది? ఇరుక్కుపోయింది అక్కడ. పరిమితం అయిపోయింది. బంతి గోడ కొట్టుకునేటప్పుడు కల్లా పరిమితం అయిపోయింది. అనేకత్వ స్థితికి వచ్చింది, ఏకత్వ స్థితి నుంచి. He is temporarily unconscious of both his divine nature and his unity with God. దానివల్ల ఏమైంది? ఇప్పుడు గోడ ఒక్కటే గుర్తుంది మనకి. మనం ఏం మర్చిపోయాము? మనల్ని విసిరింది ఎవరు? ఈ సృష్టిని విసిరింది ఎవరు? ఒక బంతిలాగా మొత్తానికి సంబంధించిన వాడు ఒకే ఒక్కడెవరున్నాడు? ఆ పరమాత్మ తత్వం. విసిరింది ఆయన కదా. విసిరిన వాడిని మర్చిపోయాం. both is divine, unconscious of both his divine nature and his unity with God. విసిరిందేమో ఈ బంతికి భగవంతుడికి ఉన్న సంబంధం, బంతితో ఆడుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆ భగవంతుడికి మనకు ఉన్న సంబంధం మర్చిపోయాము. అంటే విసిరిన వాడిని మర్చిపోయాం. ఆ విసిరివేయబడింది ఏంటి? ఆయన చేతుల్లో ఏదున్నా గానీ ఆయన దివ్యత్వానికి సంబంధించిన వాడు, సమస్తము వెలుగుతో నిండిన వాడు ఆయన. కాబట్టి ఆయనది ఏది పట్టుకున్నా గానీ అది దివ్యంగానే ఉంటుంది. కాబట్టి మనం దివ్యత్వానికి సంబంధించిన వాళ్ళము. అది మర్చిపోయాం. 2 విషయాలు మర్చిపోయాం. మనము ఆఫ్ బోత్ డివైన్ నేచర్ అండ్ ఈజ్ యూనిటీ విత్ గాడ్. మన యొక్క దివ్యత్వాన్ని మర్చిపోయాం. మన దివ్య ప్రకృతి అనే విషయము మర్చిపోయాం. దివ్యత్వానికి సంబంధించిన వాళ్ళమని మర్చిపోయాం. అలాగే యూనిటీ విత్ గాడ్, ఆ దైవంతో మనకున్నటువంటి అనుబంధం, ఏకత్వ స్థితి, అదే మర్చిపోయాం. ఎందుకని మర్చిపోవాల్సి వచ్చింది? 4-fold మోర్టల్ ఆస్పెక్ట్, లిమిటెడ్ టు 4-fold మోర్టల్ ఆస్పెక్ట్. అధో చతుర్భుజికి మనము పరిమితం అవడం వల్ల. ఎందువల్ల ఇది జరిగింది? మరి జంతు స్థితి నుంచి వచ్చిన సామూహిక ఆత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా ఉన్నటువంటి ఆ జంతు ఆత్మ ఏదైతే ఉందో అది మనకు ఉపాధిగా ఉంది ఇప్పుడు ఇక్కడ. ఈ దేహంగా, అంటే దేహాత్మగా ఉంది ఇక్కడ. ఈ దేహాత్మ వల్ల మనము ఈ దేహాత్మలోకి జీవాత్మ, 3వ జీవ ప్రసారం ఏదైతే ఉందో, ఆత్మ బుద్ధి మనస్సు కలిసింది. ఆత్మ బుద్ధి శరీరం తీసుకుని, బుద్ధి ఉపాధిగా తీసుకుని, మళ్ళీ ఆత్మ బుద్ధి కలిసి మనస్సును ఉపాధిగా తీసుకుని జీవాత్మగా ఈ ఉపాధిలోకి దిగింది. ఈ దేహాత్మలోకి, ఈ దేహంలోకి దిగింది కదా. దానివల్ల అది పరిమితం అవటం జరిగింది. అంటే బంతి గోడ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా దూరం అయిపోయింది కదా. విసిరివాడి నుంచి విడిపోయింది అది. బంతి ఏమైంది? అంతకుముందు విసిరిన వాడి యొక్క చేతిలో విసిరిన వాడుగా ఉంది అది బంతి. ఇప్పుడు ఏమైంది? విసిరివేయబడింది, దూరం అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది. పరిమితం అయిపోయాము అప్పుడు మనం. When limited to brain consciousness, he may be said to suffer from spiritual amnesia. ఇప్పుడు మనకి స్మృతి లోపం వచ్చింది. అంటే జ్ఞాపక శక్తిని కోల్పోయాం. పూర్తిగా జ్ఞాపక శక్తి కోల్పోయాం మనం. ఇప్పుడు దీనికి సంబంధించి మరి అట్లాగా దీన్ని ఇదిగో మనకి మీకు పంపించినటువంటి ఆ 2 కీర్తనలు
మొదటి కీర్తన పెద తిరుమలాచార్య కీర్తన. ఈ పెద తిరుమలాచార్య ఎవరు? అన్నమాచార్య. అంటే 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి 1408లో జన్మించిన అన్నమాచార్య. పేరు అందరికి తెలిసినదే గదా! ఆయన ఒక కుమారుడనమాట ఈయన. ఈయనేంటి తన తండ్రి 32,000 కీర్తనలు ఆయన పాడటం జరిగింది. వాటినన్నిటిని తాళపత్రాల మీద వ్రా లిఖించడం జరిగింది. వాటినన్నిటిని ఈయనేం జేశాడంటే, కాపర్ ప్లేట్స్ మీదకి అంటే తాళపత్రాలయితే ఎప్పటికైనా పాడైపోవటానికి అవకాశం ఉంటుంది. నశించే నాశనం అయిపోవచ్చు. అందుకనే కాపర్ ప్లేట్స్ అయితే, రాగి పలకల మీదయితే శాశ్వతంగా ఉంటాయి. ఇవి అందరికీ అవసరమైనవి తరతరాలకి అని చెప్పి ఆయన కాపర్ ప్లేట్స్ మీద ఆ 32,000 కీర్తనల్ని లిఖించడం జరిగింది. అటువంటి అట్లా ఈయన కూడా మళ్ళీ కొన్ని స్ఫురించి ఈయన కొన్ని కీర్తనలు పాడాడు. ఈయన సొంతగా. ఈయన పాడిన కీర్తనలోది ఇది ఇప్పుడు మనం. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది ఎక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. క్వెషన్ వచ్చిన తర్వాత ఏంటిది అని అన్నప్పుడు ఈ మొదలవుతాయి. అంతకుముందు మనం పూర్తిగా భౌతిక విషయాలతో పూర్తిగా కలిసిపోయి ఉన్నాం. అంటే గోడ దగ్గర ఉన్నాం మనం. గోడకి సంబంధించిన విషయాలతోనే మనం వ్యవహరిస్తున్నాం. గోడ దగ్గర ఉన్నప్పుడు మరి గోడే కదా మనకి ఆధారం. కాబట్టి గోడ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. బంతి ఎక్కడుంది ఇప్పుడు? గోడ దగ్గర ఉంది. కాబట్టి గోడకి సంబంధించిన విషయాలతోనే మనము మనిషి జన్మ తీసుకున్నప్పటికీ అది మనిషి జన్మ యొక్క ఫలం ఏమిటి? దైవంతో ఏకత్వం చెందటం. కానీ ఆ ఫలం రావటం లేదు. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. నీ మాయగా ఇప్పుడు మరుపు వచ్చింది కదా మనకి లాస్ట్ ఏంటి ఆ మరపు వచ్చేసేటప్పటికల్లా ఏమైంది? వేరే ఇంకొకటి గుర్తొస్తున్నాయి మనకి. ఇప్పుడేంటి మనకి గుర్తొస్తున్నాయి? మరువను ఆహారంబును. రోజువారీ తినే ఆహారమే మనకి పొద్దున లేవటం, ఆహారం కోసం తంటాలు పడటం, దాన్ని తయారు చేసుకోవటం, తినడం, పడుకోవటం. ఆహారం రుచులతో తయారు చేసుకోవటం. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరి ఇవన్నీ గుర్తుంటే ఏది మర్చిపోయాం మరి మనం? జ్ఞాపక శక్తి పోయిందన్నాం కదా, అమ్నేషియా, స్పిరిచువల్ అమ్నేషియా. మనకి జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోయాం. అంటే ఏది మర్చిపోయాం మనము? మరచద సుజ్ఞానంబును. అంటే దైవంకి సంబంధించింది, ఆ ఏకత్వ స్థితికి సంబంధించిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయాం. మరచద సుజ్ఞానంబును మరచద తత్వ రహస్యము. తత్వం అంటే తత్వం, అదే నీవు అన్న విషయము, ఆ రహస్యం కూడా మర్చిపోయాం మనం. ఆయనే నేను, నేనే ఆయన. బంతి ఇసిరిన వాడికి తేడా లేదు, భేదం లేదు. బంతే దైవము, దైవమే బంతి అన్నట్టుగా ఆ తత్వము, త్వం. తత్ అంటే దట్, అది. త్వం నీవు, అదే నీవై ఉన్నావు. ఆ రహస్యం మర్చిపోయాం. మరచద తత్వ రహస్యము మరచద గురువును దైవమును మాధవని మాయా. ఆ మాయ అనేది ఆవరించి. మాయ అంటే అంటే మెషర్, టు మెషర్, అంటే కొలతలకు అందేది అని.
కొలతలకి అంటే పరిమితంగా ఉండేది అని. దేనికైనా అది అందేది అన్నట్టుగా. మనం పట్టుకోవటానికి గాని, చూడడానికి గాని, కొలత వేయటానికి కానీ అన్నదానికి అన్న పదం వస్తుంది. సంస్కృత పదం. మా మాయ టు మెషర్ అంటే కొలతలకు అందేది. మరి వాస్తవంగా ఈ మొత్తానికి సంబంధించిన వాడు కొలతలకు అందేవాడు గాదు. అపరిమితుడాయన. దానికి కొలత వేయడానికి లేదిక మనం. అన్నమాట. ఎంత చక్కగా ఇప్పుడు మనం ఏదైతే మనం విషయం చెప్పుకుంటున్నామో లాస్ట్ అండ్ రిగైన్డ్ అని. ఏది కావాలి ఇప్పుడు మనం? ఏది మర్చిపోయాం? సుజ్ఞానము, తత్వరహస్యము, గురువు, దైవము వీటిని మర్చిపోయాం. లాస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. దానివల్ల ఏమైంది? దీని స్థానంలో ఏదో ఒకటి గుర్తుండాలి గదా మనకి. ఏం గుర్తున్నాయి? ఆహారము, సంసార సుఖము, ఇంద్రియ భోగము ఇవి. ఇవే గుర్తున్నాయి మనకి. వీటితోనే కాలం వెళ్ళబుచ్చేస్తున్నాము. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు విష్ణుడని మాయా విడువను మిక్కిలి యాశలు కోరికలు వాటిని విడవను. పాపము పుణ్యము దుర్గుణాలు వీటిని విడవట్లేదు. మరి వేటిని విడిచాము? ఇక్కడ 2 వస్తున్నాయి. హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ. లోయర్ క్వాటర్నరీనేమో అది అస్సలు మర్చిపోవట్లేదు మనం. మరవను అది. మరవను. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేనన్నట్టుగానేమో లోయర్ క్వాటర్నరీ. అంటే అధో చతుర్భుజి. అంటే అది అనేకత్వానికి సంబంధించింది. ఈ స్థూల జగత్తుకి సంబంధించింది.